అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుడు పులివెందుల ఎమ్మెల్యే అయిన జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలోని తన ప్యాలెస్లో పార్టీ నాయకులతో మాట్లాడుతూ 4 నెలల్లో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసింది. సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, స్కూళ్ళు లేవు, వ్యవసాయం లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, అమ్మఒడి లేదు, ఇలా పథకాలన్నీ ఏమీ లేవు. అదే నేను వచ్చినట్టయితే, వైసీపీ ప్రభుత్వం వచ్చినట్టయితే, నేను అధికారంలోకి వచ్చినట్టయితే అవన్నీ ఉండేవి అని కార్యకర్తలందరికీ గీతోపదేశం చేస్తూ ఉన్నారు. నిజమైన ఆయన నువ్వు వచ్చినట్టయితే ఇచ్చేవాడు పోయేవాడు తర్వాత సంగతి. కానీ అసలుకి నువ్వు అధికారంలో ఉన్న ప్రజలు ఎవరైనా ప్రశాంతంగా ఉన్నారు? ఎవరన్నా ఏ రోజు ఎవరి మీద కేసు పెడతారు, ఎవడు పబ్లిక్లోకి వచ్చి మాట్లాడితే ఎవడి మీద ఏ ఇబ్బంది వస్తుందో, ఎవడికి పెన్షన్ తీసేస్తావో, ఎవడికి వచ్చే పథకాలు రాకుండా చేస్తామని భయం ఆందోళనతో బతికారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా. ఇది యథార్థం. అందుకే అంతమంది ప్రజలు నీకు వ్యతిరేకంగా ఓటు వేశారనేది నువ్వు అర్థం చేసుకో. చంద్రబాబు నాయుడు చేశాడా చేయలేదా అనే విషయాలు పక్కన పెడితే ప్రశాంతంగా బతుకుతున్నారు ప్రజలు. ఆ ప్రశాంతత అనేది వచ్చింది. ఇకపోతే పార్టీ నాయకులతో మాట్లాడుతూ విజయవాడలో వచ్చిన వరదల్లో నష్టపరిహారం మాకు రాలేదని విజయవాడ కలెక్టరేట్ చుట్టూ ప్రజలు తిరుగుతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నాయకులతో చెప్తా ఉన్నారు. రైట్, నిజమే, తిరుగుతున్నారు. ఎక్కడన్నా ఒకళ్ళో రాకపోతే తిరుగుతున్నారేమో. అదే నువ్వు ఉన్నట్టయితే అధికారంలో 190 మంది తిరిగేవారు, బజారును పడేవాళ్ళు. 190 మంది నువ్వు ఉన్నట్టయితే నువ్వు ఏ రోజు ఏ తుఫాను వచ్చినా, ఏ ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా నువ్వు ఏ రోజన్నా సకాలంలో స్పందించావా? హెలికాప్టర్ మీద వెళ్ళావు, లేదంటే సమస్య పోయిన 10 రోజుల తర్వాత వెళ్ళి రెడ్ కార్పెట్ వేసుకుని పరిశీలించి వచ్చావు తప్పితే నువ్వు నిజంగా ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు ఈ ఎన్డీఏ ప్రభుత్వం పనిచేసినట్టు నువ్వు అధికారంలో ఉంటే చేయగలిగేవాడుగా? అక్కడికి వెళ్ళి ప్రజలను అడుగు చెప్తారే. వాళ్ళు నవ్వుతున్నారు అంతా. మన నాయకులు, వైసీపీ మీ నాయకులే నవ్వుతున్నారు కూర్చుని నువ్వు చెప్పే మాటలేంటి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలు అనేకమైన ఆశలు పెట్టుకున్నారు. కరెక్టే, కాదంట్లా. అయితే అక్కడ ఆర్థిక వనరులు అక్కడ ఏమన్నా ఉందా? నీలాగా రోజు అప్పుల కోసం బాంబే ఆర్బీఐ దగ్గరికి పరిగెత్తట్లేదు కదా, రిజర్వ్ బ్యాంక్ దగ్గర రోజు పరిగెత్తట్లా. ఉన్న వనరులతో 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాడు. వరదల్లో ఇబ్బంది పడ్డ ప్రతి ఒక్కడికి కూడా అనూహ్యమైన ఎక్కువ మొత్తంలో సహాయం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఎన్డీఏ ప్రభుత్వం. అంతేకాకుండా కార్యకర్తలు గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని చెప్తాం. మంచిది. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నావు. ఏమన్నా కార్యకర్త ఒక్కడికన్నా ఇన్సూరెన్స్ కట్టావా? ఒక కార్యకర్తకి మెంబర్షిప్ చేర్చావా? కార్యకర్తకి ఇన్సూరెన్స్ కట్టావా? పార్టీ పెట్టి 11 ఏళ్ళు అవుతుంది. నేను కాక మొన్న వచ్చిన జనసేన పార్టీ వాళ్ళకు కార్యకర్తలకి ఇన్సూరెన్స్ కట్టి వాళ్ళకి సిక్ అయితే వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తూ ఉన్నారు జనసేన పార్టీ. టీడీపీ పార్టీ వాళ్ళు కార్యకర్తలకి బీమా పథకం పెడుతున్నారు. వాళ్ళు పెట్టారు. వాళ్ళు నువ్వు 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఏ కార్యకర్తకైనా ఒక బీమా పథకం పెట్టావా? కార్యకర్త గురించి పట్టించుకున్నావా? వాలంటరీ అన్నావు, డైరెక్ట్ సీఎం టు వాలంటరీ అనే నినాదంతో నువ్వు పనిచేసావు. మధ్యలో ఎమ్మెల్యే లేడు, మంత్రి లేడు, కార్యకర్త లేడు. అందుకే ప్రజలు కూడా విసిగి వేసారిపోయి 11 సీట్లు మనకి ఇచ్చారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, మాటలు చెప్పడం అందరూ చెప్తారు, చేష్టలో నువ్వేం చేసావు? నువ్వు ఒకసారి నీ ఆత్మపరిశీలన చేసుకో జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు ఆత్మపరిశీలన చేసుకుని నువ్వు చేసింది ఏంటో ఆలోచించుకుని మాట్లాడు. మీరు ఇచ్చిన పథకాలే కదా, పథకాలు మీరు ఇచ్చారు, అవి నచ్చకే కదా ప్రజలు విపరీతంగా ఓటు పైకి 57% ప్రజలు వ్యతిరేకంగా ఓటేసి 93% సీట్లు గెలిచే విధంగా ఓటేశారంటే ప్రజలు నీ పథకాలు నచ్చకే కదా, నీ పథకాలు యాక్సెప్ట్ చేయకే కదా. పథకాల కోసం ప్రజలు లేరు. ఇవాళ 66 లక్షల మందికి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు ఫస్ట్ తారీఖు నాడు. 66 లక్షల మంది పురుషులలో మందు తాగేవాళ్ళు మనం ఆంధ్ర రాష్ట్రంలో 2 కోట్ల పైచీలకు మగవాళ్ళు ఉంటే అందులో 30% ప్రజలు మంచి మందు కోసం ఎదురు చూస్తున్నారు. నువ్వు ఉన్న 5 ఏళ్ళు మందు లేకుండా బాధపడ్డారు. ఎంప్లాయీ శాలరీస్ సకాలంలో వస్తాయి. ప్రభుత్వ పథకాలు ఒకరోజు వెనక ముందుగా ఇస్తారు. ఆల్రెడీ పెన్షన్లు ఇచ్చారు. కొన్ని పథకాలు ఆల్రెడీ ప్రవేశపెట్టారు. ప్రజలకి పథకం ఒకటే కాదు, సంక్షేమం ఒకటే కాదు, ప్యారలల్గా డెవలప్మెంట్ కావాలి, మంచి పరిపాలన కావాలి, పీస్ఫుల్ లైఫ్ కావాలి. ప్రజలు కోరుకునేది అది. మీ ప్రభుత్వంలో అయ్యి కూడా ప్రజలకు దక్కల. పథకాలు అయితే ఇచ్చావు కొంతమందికి, అది కాదు. ఇక పథకాలు కాదనే కదా, నిన్ను కాదనే కదా ఓటేసింది. కూటమికి ఓటేశారంటే నువ్వు 80% పీపుల్కి పథకాలు ఇచ్చావు. అందులో 40% ఓటేశారు. మిగిలిన రిమైనింగ్ 40% మీకు వ్యతిరేకంగానే ఓటేశారు కదా. ఇవన్నీ ఆలోచించుకుని ఇకనైనా
పార్టీని సక్రమైన పద్ధతిలో నడిచే విధంగా ఆలోచించమని మనం చేస్తా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.